ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు శుభములు కలుగునుగాక. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 17వ వచనాన్ని 18వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలగజేసినని అనుకుందురేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలను. ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలే స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగజేయువాడు ఆయనే. ఇక్కడ వాళ్ళ యొక్క సామర్థ్యము ద్వారా, వారి యొక్క బాహుబలము ద్వారా వారు భాగ్యాన్ని సంపాదించుకున్నామన్న భావన వాళ్ళకు కలుగుతుందేమో అని ముందుగానే మోషే గారు వారిని హెచ్చరిస్తున్న పరిస్థితిని మనం గమనిస్తాం. వాడికి సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు. మంచి ఇండ్లు కట్టుకునేటువంటి పరిస్థితి, పశువులు, గొర్రె మేకలు వృద్ధి అయినటువంటి పరిస్థితి, వెండి బంగారములు విస్తరించినటువంటి పరిస్థితి, కలిగినదంతా వర్ధిల్లినటువంటి పరిస్థితి. ఒకవేళ ఇవన్నీ కలిగితే తమ యొక్క బాహుబలం వలన, తమ యొక్క సామర్థ్యం వలన వీటిని వారు సంపాదించుకున్నారేమో అన్న ఆలోచన వారికి కలిగేటువంటి అవకాశం ఉంది. కానీ మోషే గారు గుర్తు చేస్తున్నాడు, మీతో తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నటకై సామర్థ్యం కలగజేసేవాడు దేవుడే. అనగా ఆ సామర్థ్యం అనేది ఒకవేళ మనకు భాగ్యం సంపాదించుకొనడానికి కారణమైంది అంటే ఆ సామర్థ్యము దేవుని వలననే అన్న విషయాన్ని వారు గుర్తించాలని మోషే కోరుతున్నాడు. మనం కూడా మన జీవితాల్లో ఒకవేళ మనం ఏదైనా సాధించాము అంటే, లేక ఏదైనా సంపాదించుకున్నాము అంటే, ఒకవేళ ప్రాపర్టీ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఒక బిరుదు కావచ్చు, ఒక మంచి పేరు కావచ్చు, ఇవన్నీ కూడా దేవుని యొక్క కృప వలన, దేవుడు మనకి ఇచ్చినటువంటి సామర్థ్యం వలన మనం వాటిని సంపాదించుకున్నాము, లేకపోతే వాటిని మనం కలిగి ఉన్నామన్న వాస్తవాన్ని మనం గుర్తించి దానిని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. మనకు సామర్థ్యం కలగజేసిన దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మనకు సామర్థ్యము కలగజేసిన దేవుణ్ణి మనం స్తుతించాలి అన్న విషయాన్ని మోషే గారు ఇశ్రాయేలు వారికి తెలియపరిచినట్టుగా ఈ దినాన దేవుడు మనతో కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. అలాగా కృతజ్ఞత కలిగినటువంటి హృదయముతో, స్తుతితో కూడినటువంటి హృదయముతో దేవుని జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క సామర్థ్యము ప్రభు వలనే కలిగి ఉందన్నటువంటి వాస్తవాన్ని మనం గుర్తు తెచ్చుకుందుము గాక.